2 నిమిషాల్లో మీ కష్టాలు మాయం. సో, శ్రద్ధగా వినండి. కష్టాలొస్తున్నాయని భయపడుతున్నావా? దేవుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలిచ్చాడు అని ఏడుస్తున్నావా? ఈ ప్రపంచంలో కష్టాలు, సమస్యలు లేనిది ఎవరికో తెలుసా? ఈ లోకంలో లేని వాళ్ళకి మాత్రమే. నీకు సమస్యలు ఉన్నాయంటే అర్థం నువ్వు బతికి ఉన్నావని, నువ్వు రేసులో ఉన్నావని. సో, గుర్తుపెట్టుకో. ఒక ఇనుము ముక్కని అంటే ఐరన్ పీస్ ఎవరూ పట్టించుకోరు. అది తుప్పు పట్టినా ఎవరూ చూడరు. కానీ అదే ఇనుముని ఎర్రగా కాల్చి, సుత్తితో బాది, సానబెడితేనే అది ఒక పదునైన కత్తి అంటే స్వాడ్‌లా మారుతుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక ఇనుము విరిగిపోతే అది చెత్తబుట్టలోకెళ్తుంది. తట్టుకొని నిలబడితే యుద్ధంలో రాజు చేతిలో ఉంటుంది. సో, ఇప్పుడు నీకు వస్తున్న కష్టాలు కూడా ఆ సుత్తి దెబ్బలు లాంటివే. జీవితం నిన్ను కాల్చుతోంది, బాదుతోంది అంటే నిన్ను ఏదో పెద్ద యుద్ధానికి తయారు చేస్తోంది అని అర్థం. దేవుడు చిన్న చిన్న క్యారెక్టర్‌లకి పెద్ద కష్టాలు ఇవ్వడు. కేవలం హీరోకి మాత్రమే క్లైమాక్స్‌లో పెద్ద ఛాలెంజ్ ఇస్తాడు. కాబట్టి నాకే ఎందుకు ఈ కష్టం? వై మీ? అని అడగడం మాని, రొమ్ము విరుచుకొని నన్నే ఆపగలవా? రా చూసుకుందాం, ట్రై మీ అని ఎదురు నిలబడు. ఇంకా చెప్పాలంటే నువ్వు పారిపోతే సమస్య తరుముతుంది. ఎదురు తిరిగితే అదే సమస్య నీకు దారి ఇస్తుంది. ఈ కష్టాలన్నీ పర్మనెంట్ కాదు. ఇవన్నీ కేవలం వడపోత అంటే ఫిల్టరింగ్ మాత్రమే. బలహీనులను వెనక్కి నెట్టడానికి, బలవంతులని ముందుకు పంపడానికి వచ్చిన టెస్ట్ ఇది. సో, ఏడవకు. కన్నీళ్లు తుడుచుకో. నీ భుజాలు ఎంత బలంగా ఉన్నాయో చూపించాల్సిన టైం ఇది. వెళ్ళు, గెలిచి చూపించు. సబ్స్క్రైబ్ రేణి కోట్స్. ధన్యవాదాలు.